సిటీవీ న్యూస్ కి స్వాగతం. పార్టీ అభివృద్ధి కోసం మన బాధ్యతను మనం చేస్తూ పోతే నాయకులను గుర్తించే బాధ్యతను పార్టీ చూసుకుంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ కూకట్పల్లి బండి రమేష్ పేర్కొన్నారు. సలీం ఆధ్వర్యంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ బుధవారం కేబీహెచ్పీ కాలనీలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి రమేష్ గారు హాజరయ్యారు. యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఏ పార్టీకైనా యువతే వెన్నెముకగా నిలుస్తుందన్నారు. పార్టీ అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయడం ద్వారా గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. పార్టీ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడం ద్వారా వారికి మరింత దగ్గర కావచ్చని, తద్వారా మరిన్ని అవకాశాలు అందివస్తాయన్నారు. యూత్ స్టేట్ ఇన్ఛార్జి భవ్య, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జి రాంప్రసాద్, స్టేట్ సెక్రటరీ రమ్య, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మక అజయ్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అయితే యూత్ కాంగ్రెస్ కి సపోర్ట్ ఇవ్వడానికి కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాల్సిన అందించడానికి నేను ముందు వరుసలో ఉంటానని చెప్పి ఇప్పుడు చెల్లెమాడినట్టుగా తమ్ముడు శంకర్ విషయంలో కానీ, రేపు రాబోయే కార్పొరేటర్ సీట్ల విషయంలో కానీ మీకోసం తప్పకుండా నా వాయిస్ వినిపిస్తానని చెప్పి సందర్భంగా, ఎందుకంటే నేను కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. నేను అనుకుంటా మా కాంగ్రెస్ పార్టీలో ఇంత త్వరగా నాకు వచ్చిన పదవులు ఎవరికి వచ్చిన భవిష్యత్తు అదృష్టమే ఉన్నా. ఏదైనా నా పూర్వజన్మ అదృష్టం. నేను చాలా పార్టీలో పనిచేశాను. ఎవరు ఉన్నటువంటి గౌరవం పార్టీలో దక్కింది. మనస్ఫూర్తిగా చెప్తున్న పార్టీ క్యాడర్ కాదు. చేరగానే బీఫామ్ ఇచ్చారమ్మా. मैं कटवा दारे ना 3 दिन के बाद मेरे को बीफाम दिया कुकटपल्ली. 3 ही दिन के बाद हो गया, इलेक्शन हो गया, इंचार्ज डिक्लेयर हुआ. 6 महीने के बाद पीसीसी वाइस प्रेसिडेंट बनाया. मैं एक पोस्ट भी कभी किसी को नहीं पूछा. నాకు కావాలి, నేను ఎవ్వరిని అడగలేదు ఇప్పటివరకు. మీకు అందరికీ సత్యం వాస్తవాలు చెప్తున్నా, ఎందుకంటే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది పార్టీలు అనే దానికి చెప్తున్నానమ్మా. 6 months నాకు పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాడు. 2 years అయ్యేవాడికి ఒక చైర్మన్ ఇచ్చాను. ఆయన ఎవరిని నేను పోలే, నాకు పదవి కావాలని చెప్పి అడగలేదు. కానీ భగవంతుడు దయ అనుకోండి, నా అదృష్టం అనుకోండి, రేవంత్ రెడ్డి గారికి, మీనాక్షి మేడం గారికి, ముఖ్యంగా మహేష్ అన్న గారికి, మరి నా మీద ఉన్న గౌరవం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి ద రీజన్స్, నాకు ఇలా ఒకటి అనుకోకుండా స్టెప్స్ పెరుగుతూనే వచ్చే దేవుడి దయ వల్ల. అదే రకంగా మీ అందరూ కూడా పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అవకాశాలు ఎట్లా అంది వస్తే